హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ దగ్గర నుంచేంటి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి అని యువరాజు ఫోన్ చెక్ చేసుకొని బయటికి వచ్చి హలో బాయ్ ఏంటి ఇన్ని సార్లు కాల్ చేశారు అని ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి యువరాజ్ నీ ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే నన్ను పిలవలేదేంటి? ఏం చేస్తున్నావు ఇంతసేపు ఫోన్ తీయలేదు అని మీనన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇంట్లో చిన్న గొడవ జరుగుతుంటే అది చూస్తుండిపోయాను బాయ్. ఏంటి బాయ్ ఇలా కాల్ చేశారు అని యువరాజ్ అంటే గొడవ జరిగిందా ఏమైంది అని మేనన్ అంటాడు. క్లియర్ అయిపోయింది బాయ్ ప్రాబ్లం ఏమీ లేదు అని యువరాజ్ అంటాడు. నీ ఇంట్లో పెళ్ళికి నువ్వు పిలవకపోయినా నేను వస్తున్నాను యువరాజ్ అని మేనన్ చెప్పగానే ఏంటి బాయ్ మీరు ఇక్కడికి రావటం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు ఇంట్లో నా ఫ్యామిలీ కూడా ఉంది అని యువరాజ్ అంటాడు. ఏంటి ఈ పాత మిత్రుణ్ణి మర్చిపోయావా? మీ ఇంట్లో ఫ్యామిలీకి ఏమీ కానివ్వను నేను అక్కడికి ఎందుకు వస్తున్నానో తెలుసా? ఆ జగదాత్రి నాపై అస్సలు భయం పెట్టుకోకుండా ఉంది. చాలా ధైర్యంగా బిహేవ్ చేస్తూ ఉంది కదా అందుకే మీ ఇంట్లో వాళ్ళని నేను ఏమీ చేయను జస్ట్ పెళ్ళికొడుకు పీక మీద కత్తి పెట్టి ఆ జగదాత్రి కళ్ళల్లో భయం కనపడేలా చేసి కేసు వెనక్కి తీసుకునేంత వరకు బెదిరించి వస్తాను. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పగానే అక్కడి నుంచి వచ్చేస్తానులే అని నన్ను ఎవరు గుర్తు పట్టకుండా ఉండటానికి నా గెటపు సెటపు మొత్తం రెడీ చేసుకున్నాను. ఇంతకీ ఆ జేడీ వచ్చిందా అని మీనన్ అడగటంతో లేదు తన టీంని మాత్రమే పంపించింది అని యువరాజ్ చెప్తాడు. అయితే నన్ను రిసీవ్ చేసుకోవటానికి రెడీగా ఉండు అని చెప్పి మీనన్ ఫోన్ పెట్టేస్తాడు. మీనన్ని నేనే లోపలికి తీసుకువచ్చానని అక్కకి ఏ మాత్రం డౌట్ వచ్చినా నన్ను ఖచ్చితంగా పోలీసులకి పట్టించేస్తుంది. నేను ఇంట్లో వాళ్ళకి దొరకకూడదు అక్కకి దొరకకూడదు అని యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ధాత్రి పెళ్లి పనులు చేస్తూనే గైస్ అందరూ అలర్ట్గా ఉండండి. మీనన్ ఏ మారు వేషంలోనైనా రావచ్చు. మన కళ్ళ ముందర వెళ్తున్నా కూడా మనం గుర్తు పట్టలేకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా బాగా చెక్ చేసి పంపించండి అని కాన్ఫరెన్స్ కాల్లో చెప్తూ ఉంటే అలాగే మేడం అని కిరణ్ రమ్య వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడే మీనన్ పంతులు వేషంలో అక్కడికి వచ్చేస్తాడు. పంతులు గెటప్లో ఉన్న మీనన్ని ఏమీ చెక్ చేయకుండా వాళ్ళు వదిలేస్తారు. యువరాజ్కి పంతులు గెటప్లో ఉన్న మీనన్ని చూడగానే డౌట్ వచ్చేసి బాయ్ అని చెప్పగానే నేనే యువరాజ్ పద లోపలికి వెళ్దాం అని ఇద్దరు కలిసి వస్తూ ఉంటే కేదార్ అక్కడే నిలబడి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో వీడికంట నేను బాయ్తో కలిపి వెళ్ళటం చూశానంటే మొదట వీడికే డౌట్ వచ్చేస్తుంది అని యువరాజ్ మనసులో అనుకుంటూ బాయ్ మీరు ముందు వెళ్ళండి నేను వెనకాల వస్తాను అని యువరాజ్ తప్పించేసుకుంటాడు. దాంతో మీనన్ ఇక గుమ్మం దగ్గరికి వస్తాడు. అక్కడ ధాత్రి పెళ్లి పనులన్నీ పువ్వులు అన్నీ సర్దుతూ ఉంటుంది. ఒక్కసారిగా ధాత్రిని చూసేసి యువరాజ్ తనే కదా జగదాత్రి అంటే తన కళ్ళలోనే కదా నేను ఈరోజు భయం చూడాల్సింది అని మీనన్ అంటే అవును బాయ్ అని వెనకాలే వచ్చిన యువరాజ్ మెల్లగా సమాధానం చెప్తూ ఉంటారు. ఇక మీనన్ చాలా కోపంగా ధాత్రి వైపు చూస్తూ ఉంటే ధాత్రి కూడా మీనన్ వైపు డౌట్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి మీనన్ దగ్గరికి వచ్చి రండి పంతులు గారు ఏంటి మీరు వచ్చారు? ఇంకో పంతులు గారు కదా రావాల్సింది అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటే ఆయనకి రావటానికి కుదరలేదు అందుకే నేను వచ్చాను అని మీనన్ చెప్తాడు. అదేంటి ఈరోజు ఎవరిని పంపించడానికి వీల్లేదు ఖచ్చితంగా మీరే రావాలని నేను ఆ పంతులు గారికి మరీ చెప్పానే అయినా మిమ్మల్ని ఎందుకు పంపించాడు కేదార్ ఒకసారి ఫోన్ చేయి అని ధాత్రి అంటుంది. అప్పుడు కేదార్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే ఫోన్ తీయకపోవటంతో తీయటం లేదు ధాత్రి అని కేదార్ చెప్తాడు. అంతకుముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ని ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. బాయ్ మీరు ఏ గెటప్లో వస్తున్నారు అని యువరాజ్ అడిగినప్పుడు గణపతి శాస్త్రి పంతులు గెటప్లో వస్తున్నాను అని ఆల్రెడీ గణపతి శాస్త్రి పంతుల్ని నేను కిడ్నాప్ చేసి మన దగ్గరే ఉంచుకున్నాను. ఈయనకి బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకోరా. ఏంటి పంతులు గారు కోపం తెచ్చుకొని మీరు నన్ను శపించారు కదా నేను కాసేపట్లో పని పూర్తి చేసుకొని వచ్చేస్తాను అప్పుడు మా వాళ్ళు నిన్ను వదిలేస్తారులే అని ఆయన్ని బందీగా పెట్టి మీనన్ అలా పంతులు గెటప్లో అక్కడికి వచ్చి ఉంటాడు. అయ్యో ఆయనకి పని ఉందని చెప్పి నన్ను పంపించారమ్మా అని మీనన్ మాట్లాడుతూ ఉంటాడు. ఏయ్ ఇప్పుడు ఎవరొస్తే ఏంటే పెళ్ళే కదా జరిపించాల్సింది ఈయనే జరిపిస్తారు అని నిషి అంటే అవును అంతే కదమ్మా అంతే అని మీనన్ అంటాడు. సరే మీరు లోపలికి వెళ్ళండి అని ధాత్రి అనడంతో మీనన్ మెల్లగా ఇక లోపలికి జారుకుంటాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళగానే ఏమైంది ధాత్రి అని కేదార్ ఆలోచిస్తున్న ధాత్రిని ప్రశ్నిస్తూ ఉంటే ఏమీ లేదు ఇప్పుడు మీనన్ ఎలా వచ్చాడో మనం కనిపెట్టకుండానే సిరిని తీసుకువచ్చేస్తే జేడీ జగదాత్రి ఇద్దరు ఒక్కరేనని తెలిసిపోతుంది కదా అందుకే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను అని ధాత్రి అంటుంది. నువ్వేం భయపడకు ధాత్రి నువ్వు ఇక్కడే ఉండి కావలసినవన్నీ కూడా చూసుకుంటూ ఉండు నేను మన వాళ్ళు మొత్తం బయట మీనన్ని అసలు లోపల అడుగు పెట్టనివ్వకుండా చూసుకుంటాం కదా అని చెప్పి కేదార్ వెళ్ళిపోతాడు.
పెళ్లితంతు మొదలు కావటంతో అందరూ కూడా ఇక అక్కడే నిలబడి ఉంటారు. అప్పుడే పంతులు గెటప్లో ఉన్న మీనన్ పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను తీసుకురండి అని చెప్పటంతో ఒక్క నిమిషం ఆగండి అంటూ కౌశికి అంటుంది. ఏమైందమ్మా అని మీనన్ అంటాడు. అదేంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరిని ఒకేసారి తీసుకురమ్మని చెప్తున్నారు. పెళ్లి కొడుకు వచ్చి పూజ చేసిన తర్వాత కదా పెళ్లి కుమార్తెను తీసుకువచ్చేది అని కౌశికి అంటే అదేనమ్మా ఫస్టు పెళ్లి కొడుకును తీసుకురండి నేను పొరపాటున చెప్పానులేండి అని మీనన్ కవర్ చేసుకుంటారు. ఇక ధాత్రి చాలా డౌట్గా పంతులు గెటప్లో ఉన్న మీనన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక పెళ్లి కొడుకు పవన్ వచ్చి కూర్చోగానే తీర్థం వేసేస్తాడు. అదేందయ్యా పంతులు ముందు కంకణం కట్టకుండా డైరెక్ట్గా తీర్థం ఇచ్చేశావు అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి నాకీ టార్చరు కాసేపు మేనేజ్ చేసి వచ్చిన పని ముగించుకొని వెళ్తాను కదా అని మీనన్ మనసులో అనుకుంటూ కంకణం కట్టేశాను ఇప్పుడు తీర్థం తీసుకో అని మీనన్ అంటే అదేంటి పంతులు గారు కంకణం కట్టిన తర్వాత పూజ చేయాలి మొక్కుకోమని చెప్పాలి ఆశీర్వాదం తీసుకోమని చెప్పాలి అని ధాత్రి అంటే అవును అసలు వినాయకుడితో పసుపుతో వినాయకుడు చేస్తారు కదా అది కూడా మీరు ఇంతవరకు చేయనేలేదు మంత్రాలు కూడా పైకి సరిగా చదవటం లేదు అని కేదార్ అంటాడు. అవును ఏదో మనసులోనే చదువుకుంటున్నారు మేనేజ్ చేస్తున్నట్లు ఉంది అని కాచి బూచి కూడా అంటారు. అసలు నాకు మీ బాడీ లాంగ్వేజ్ ఎక్కడో తేడా కొడుతోంది అని బూచి అంటుంది. అసలు మీరు నిజంగా పంతులేనా అని కౌశికి నిలదీస్తూ ఉంటే ఏమమ్మా నా వేషధారణ మీకు పంతులుగా కనిపించటం లేదా అని మీనన్ అంటాడు. మాకు చాలా డౌట్ వస్తుంది అసలు మీరు నిజంగానే పంతులేనా అసలు గణపతి శాస్త్రి గారు పంపించింది మిమ్మల్నేనా నిజం చెప్పండి అని ధాత్రి నిలదీస్తూ ఉంటే అనిపించట్లేదా అంటూ ఇక మీనన్ వెకిల్ నవ్వులు నవ్వుతూ అక్కడ ఉన్న పువ్వులు ప్లేట్లు మొత్తం కూడా విసిరి కొట్టేస్తూ ఉంటాడు. అయ్యో అంటూ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. వెంటనే మీనన్ కత్తి తీసి పవన్ పీకపై పెట్టేస్తారు. ఎవరైనా దగ్గరికి వచ్చారా ప్రాణాలు తీసేస్తానని బెదిరిస్తూ ఉండటంతో ఇక అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ధాత్రి మాత్రం వద్దు ఏం చేయొద్దు అని చెప్తూ ఉంటుంది. పవన్ వల్ల అమ్మ నాన్న వద్దు ఏం చేయొద్దు అని చెప్తూ బతిమలాడుతూ ఉంటే మర్యాదగా దూరం జరగండి లేకుంటే మీ ప్రాణాలు కూడా తీసేస్తాను అని మీనన్ బెదిరిస్తూ ఉంటాడు. రే ఏం చేస్తున్నావురా అని కేదార్ నిలదీస్తూ ఉంటే నేను పెళ్లి చేయటానికి వచ్చిన పంతుల్ని కాదు మీనన్ అంటూ మీనన్ అరుస్తూ చెప్తాడు. మీనన్ ప్లీజ్ అతన్ని ఏమీ చేయకు అని ధాత్రి బతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు కౌశికి కూడా పెళ్లి పందిట్లో శుభమా అని పెళ్లి జరుగుతూ ఉంటే మీరు ఇలా చేయకండి ప్రాణాలు తీయకండి అని కౌశికి కూడా వేడుకుంటూ ఉంటుంది. మధ్యలో నా కొడుకు ఏం చేశాడు ప్లీజ్ వదిలేయండి అని సుజాత కూడా వేడుకుంటూ ఉంటే ఏయ్ దగ్గరికి వచ్చారా ప్రాణాలు తీసేస్తాను నాకు ఏం కావాలో ఇదిగో ఈ జగదాత్రికి చాలా బాగా తెలుసు నేనే పెళ్ళి ఆపేదని నేను నీకు మొన్ననే ఫోన్లో చెప్పాను కదా అని మీనన్ అంటాడు. ఏంటే నువ్వు ఇంకా అలా చూస్తున్నావు కేసు వాపస్ తీసుకోవే లేకుంటే వాడి ప్రాణాలు తీసేసేలా ఉన్నాడు అని రేఖ రాగిని ధాత్రిని ప్రెజర్ పెడుతూ ఉంటారు. అవును నువ్వు కేసు వాపస్ తీసుకోలేదా ఇదిగో ఇప్పుడే ప్రాణాలు తీసేస్తాను నీకు ఈ పెళ్లికి మధ్య జేడీ ఉంటుందని చెప్పావు కదా ఇది జేడీ ఎక్కడా అని మీనన్ అడుగుతూ ఉంటాడు. లేదా అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని మీనన్ చెప్తాడు. అప్పుడు ధాత్రి మోకరిల్లి దండం పెడుతూ మీనన్ నీకు దండం పెడతాను దయచేసి అతన్ని వదిలేసేయ్ అని వేడుకుంటూ ఉంటుంది. భయం నీ కళ్ళలో నేను భయం చూసేశాను అని మీనన్ కోతి గెంతులు గెంతుతూ ఉంటాడు. పవన్ మెడపై కత్తి పెట్టే కోతి గెంతులు గెంతుతూ మాట్లాడుతూ ఉంటాడు. 3 అంకెలు లెక్క పెడుతున్నాను జగదాత్రి కేసు వాపస్ తీసుకున్నానని చెప్తే సరే లేకుంటే వీడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని లెక్క పెడుతూ ఉంటాడు. 1 2 3 అని మీనన్ పవన్ పొట్టలో కత్తితో పొడిచేస్తాడు. దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే మీనన్ మళ్ళీ రెండోసారి కూడా పవన్ని పొట్టలో పొడిచేస్తాడు. దాంతో అందరూ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు. అలా పవన్ని చంపేసి చూడు ఇలానే మీ ఇంట్లో రోజుకొకరు చచ్చిపోతూ ఉంటారు కేసు వాపస్ తీసుకోకపోతే చూసారా నేను ఎలా ప్రాణాలు తీసేశాను అని రక్తపు ఉన్న కత్తిని చూపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా మీనన్ కలగంటాడు. పంతులు గారు అని ధాత్రి పిలవటంతో మీనన్ ఈ లోకం వస్తాడు. ఏంటి పంతులు గారు నిజంగా మిమ్మల్నే అడుగుతున్నది గణపతి శాస్త్రి గారు పంపించింది మిమ్మల్నేనా అని ధాత్రి అడుగుతూ ఉంటే అవునమ్మా మా పంతులు గారు లేకుండా మొట్టమొదటిసారి నేను ఇలా ఒంటరిగా పెళ్లి జరిపిస్తున్నాను అందుకే తప్పులు చేస్తున్నాను దయచేసి ఈ విషయం మా పంతులు గారికి చెప్పకండి ప్లీజ్ అని మీనన్ నటిస్తూ వేడుకుంటూ ఉంటే సరే మేము చెప్పంలేండి మీరు కానివ్వండి అని కేదార్ అంటాడు. పెళ్లి సమయం దగ్గర పడుతోంది ఖచ్చితంగా మీనన్ వచ్చే ఉంటాడు కేదార్ అని ధాత్రి అండంతో లేదు ధాత్రి మేము అందరినీ చెక్ చేశాము ఎక్కడ రాలేదు అని కేదార్ అంటాడు. అయితే
ఎక్కడ ఉంటాడు మీనన్, ఎక్కడ ఉన్నావు అని ధాత్రి మనసులో అనుకుంటూ ఇక పంతులుని గమనిస్తూ ఉంటుంది. ఏంటి ధాత్రి అలా చూస్తున్నావు పంతుల్ని అని కేదార్ అనడంతో, అతన్ని చూస్తున్నావా, అతని బాడీ లాంగ్వేజ్ అసలు ఎక్కడా మ్యాచ్ అవటం లేదు, అతనేనేమో మీనన్ అని ధాత్రికి డౌట్ వచ్చేయటంతో ఇక కేదార్ కూడా గమనిస్తూ ఉంటాడు. అలా పంతులు గెటప్లో మీనన్ వచ్చాడని ధాత్రి కేదార్ కనిపెట్టేస్తారు.